డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో చేనేత కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఉప్పాడ పట్టుకు కొనుగోలుదారులు లేక ఆర్డర్లు కరువై చేనేత కార్మికులు కూలీలుగా మారుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాడ చేనేత చీరలకు నానాటికి ఆదరణ తగ్గిపోతుంది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చేనేత చీరలు కొనేవారు లేక చేనేత వస్త్ర దుకాణాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు లక్షల్లో లావాదేవీలు జరిపే వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులు లేక లబోదిబోమంటున్నారు. దీంతో చేనేత చీరల తయారీకి వస్త్ర దుకాణదారుల నుంచి ఆర్డర్లు లేవు. సంప్రదాయ వృత్తిగా భావించే చేనేత పరిశ్రమ చితికిపోయింది. మరోపక్క చేనేత కార్మికుల కుటుంబాల పోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడకు పేరు తెచ్చాయి జాందని చీరలు. రాష్ట్రంలోనే దేశ విదేశాల్లో ఉప్పాడ చీరలకు ఎంతో డిమాండ్ ఉంది. కొత్తపల్లి ఉప్పాడలో సుమారు 70కి పైబడి చిన్న పెద్ద వస్త్ర దుకాణాలు ఉన్నాయి. చేనేత పరిశ్రమపై ఆధారపడి కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో జీవనోపాధి సాగిస్తున్నారు. ఉప్పాడ, కొత్తపల్లి, కుతుకుడిమిల్లి, వాకతిప్ప, అమీనాబాద్, మూలపేటతో పాటు జిల్లాలో తాడిపర్తి, గొల్లప్రోలు, ధర్మవరం, ఏడిద, పుట్టలంక తదితర గ్రామాల్లో 27,000 మందికి పైగా పట్టు చేనేత పరిశ్రమపై జీవనం సాగించేవారు. 2 సంవత్సరాల క్రితం వరకు కలకలలాడే చేనేత పరిశ్రమ ఇప్పుడు కొనుగోలుదారులు లేక దిగజారిపోతుందని ఆవేదన చెందుతున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా చాలా కుంటుపడి ఉందండి. ఎక్కడ పట్టు పరిశ్రమ విపరీతంగా హేరన పెరిగిపోయి మాస్టర్ వేవర్స్ నేర్పించలేక చేనేత కార్మికులను కూర్చోబెడుతున్నారండి. ఆ పరిస్థితి నేతగాడికి ఈ విధంగా ఉందండి. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు కుంటుపడడానికి యారన పెరిగిపోవడానికి కారణం అండి. తద్వారా ఆ ఏళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికుల్ని చూసి బాధపడి ఇంతంత పెరిగిపోయాయని, జిఎస్టీ పెరిగిపోయిందనే ఉద్దేశంతో ఇవన్నీ చేసి మగ్గానికి 24,000 చొప్పున చేనేత కార్మికులను ఆదుకున్నారండి. గత ప్రభుత్వంలోనే 100 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారండి. అయినా సరే ఈవేళ చేనేత పరిశ్రమ చాలా కుంటపడిపోయింది. నేనాకి మాస్టర్ వేవర్స్ ఇవ్వలేక, అడుగులు ఇవ్వలేక చాలా ఇబ్బందికరంగా ఉన్నారండి. వారికి కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారండి. ఇటీవల కాలంలో చేనేత చీరలు కొనుగోలు శాతం విపరీతంగా తగ్గాయి. మరోపక్క చేనేత చీరలు తయారీలో కీలక పాత్ర పోషించే ముడి సరుకులు పట్టు రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చీరల తయారీ వ్యయం పెరగడంతో చీరల రేటు పెంచి అమ్మవలసి వస్తుందంటున్నారు. మరోవైపు చీరల రేటు పెంచడంతో కొనుగోలు శాతం బాగా తగ్గిపోయింది. అప్పులు చేసి ₹1,000 ఖర్చు పెట్టి చేనేత చీర తయారు చేసిన విక్రయాలు జరగక నష్టాలు చవిచూస్తున్నాయంటున్నారు. షావుకారులు పనులు ఇవ్వట్లేదు. నేనాకి ఇచ్చిన సరుకు బయటకు వెళ్ళట్లేదు. ఈ మీద గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేత కార్మికులను గుర్తించి 50 సంవత్సరాలకి పెన్షన్ ఏర్పాటు చేయండి. తర్వాత లేదు. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ గుర్తించి ఆయన తిరిగిన పాదయాత్రలో గుర్తించి చేనేత కార్మికుడికి మొగ్గఉన్న ప్రతి కార్మికుడికి 24,000 సంవత్సరానికి వేసారు. అది తర్వాత ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మాటే మర్చిపోయింది. అసలు చేనేత కార్మికుడు ఉన్నాడో లేడో అని గుర్తింపలేదు చేనేత కార్మికుడు ఈ ప్రభుత్వంలోని. వాళ్ళ సమస్యలు వాళ్ళవే కానీ లేదా చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళ కొంత ఉందో పరిస్థితి అనుభవించాలని చెప్పేసి ఎవరికీ లేదు. అంతే మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చేనేత కార్మికుల్లో నాయకత్వం అనేది లేదు. నాయకత్వం ఉంటే ఎవరో చేయడం ఉండేది. ఇప్పుడు మాకు నాయకత్వం లేక దీన్ని మర్చిపోయారు. ఇష్టపడి ఈ శారీస్ని ఈ రోజున మేము నేర్చలేకపోతున్నాం. దాంతోపాటు రేటు పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ ఉప్పాడ శారీస్ ఒకసారి మగువ కట్టిందంటే తర్వాత మళ్ళీ అదే శారీ కోరుకుంటాను తప్ప వేరే శారీ కోరుకోరు. అటువంటిది ఈ రోజున మేము వీళ్ళకి అనుగుణంగా మేము ఇవ్వలేకపోతున్నాం. అదే మాకు ఒక రకమైన బాధ కూడా కలిగిస్తుంది. ఈ రోజున ఈ యారన్ రేటు పెరగడం వల్ల, బాగా రేట్లు పెరిగిపోవడం వల్ల చేనేత కార్మికులకి పని కనిపించలేకపోతున్నాం. చేనేత కార్మికుల కోసం, చేనేత పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేకపోతే చేనేత పరిశ్రమ త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.